సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం రోజు చేసిన టాపిక్ ఏంటంటే మన చిట్టక్క పచ్చళ్ళు. అదే మామ రీసెంట్ గా మన అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా వైరల్ అవుతుందిగా. మనం ఇప్పుడు ఈ అక్కని రోస్ట్ చేసి టోస్ట్ చేసి మన చిట్టక్క బిజినెస్ ని క్లోజ్ చేసి సాగుతాం. సో ఇంకెందుకు లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా మరి. చూడండి మామ, ఈ అక్క పేరు ఏంటంటే అలేఖ్య. ఈ అలేఖ్యతో పాటు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. బాబు చంపండి. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపండు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? వీళ్ళ ప్లేస్ ఎక్కడంటే రాజమండ్రిలో వీళ్ళు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. వీళ్ళు రన్ చేస్తే చేయని గాని ప్రస్తుతం ఈ అక్క చేసే ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ అలా మెసేజ్ చేశాడు. ఇచ్చే రిప్లై ఏంటంటే మీరే వినండి నేను చెప్పడం కన్నా. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదెంగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదెంగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఈ అక్క ఇదే కాదు, ఇంతకుముందు చాలా వాయిస్ కాల్స్ చాలా పర్సన్స్ రాంగ్ గా మాట్లాడింది. అంతేకాదు వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఎట్లా ఉంటారో తెలియదు కానీ దాంట్లో అలాగే అన్న అమ్మాయి మాత్రం చాలా దారుణంగా తిట్టింది. ఈ అక్కకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, అక్క నువ్వు చేసే పచ్చళ్ళ వ్యాపారం ఇంకా ఆపేసే. ఎందుకంటే నీ వెబ్సైట్ క్లోజ్ చేయించేశారు, సోషల్ మీడియా పవర్ అంటూ నీ నెంబర్ బ్లాక్ చేయించారు, మొత్తం నువ్వే బ్లాక్ చేసుకున్నావు. ఇంకా నీ బిజినెస్ నడవదు, నీ అడవడి నడవదు. సో మీ సిస్టర్స్ ని కూడా రీల్స్ చేయడం, ఎక్స్పోజ్ చేసే రీల్స్ చేయడం ఆపేమనేసి ఇంకా మీరందరూ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ మీరు ఇప్పటిదాకా చదువుకున్న డిగ్రీయో బీటెక్ ఏ క్వాలిఫికేషన్ మీద జాబ్ నిలుపుకోవడం బెస్ట్. అప్పుడు మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మిగతా వాళ్ళ మీద పడి అప్పుడే ఆడవండి. కెరీర్ మీద ఫోకస్ చేయండి అంటూ మీకు ఒక దిక్కు లేదు, మీరే పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. మళ్ళా బయట వాళ్ళని కెరీర్ మీద ఫోకస్ చేయని తిరిగి చెప్తున్నారు. చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకు నాయనా, గుడిసిపోతావు. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ ఫ్యాక్ట్స్. ఎవరైనా అలా చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి హక్కు ఉండాలి, వాళ్ళు సక్సెస్ అయి ఉండాలి, వాళ్ళ కెరీర్ మీద ఫుల్ ఫోకస్ అయ్యింది సక్సెస్ అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ నువ్వు చేసేదేంటి, నీకో గతి లేదు, గతి లేక గింజి తాగుతుంటే వచ్చి లస్సీ అడిగినట్టు నువ్వే పచ్చళ్ళ వ్యాపారం చేసుకున్నా నువ్వు వేరే వాళ్ళని అనడం. సో ఇది వెరీ 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 బ్యాడ్ అక్క. ఇంకో వాయిస్ ఇంకో అమ్మాయిని అలా తిట్టడం జరిగింది. ఆ వాయిస్ కూడా పెడితే మీరే వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఇదక్క నీ బాగోతాం చూసావు కదా, చూస్తుంటే ఇంకా దిగజారిపోతావు. సోషల్ మీడియా రియాక్ట్ అవ్వకపోతే నువ్వు ఇంకా ఎంతమంది తిట్టుంటావో, ఇంకా ఎంతమంది ఎలా అని ఉంటావో తెలియదు కదా ఎవరికైనా. ఇంకా ఇవి బయటకు వచ్చిన ఇవి 2 వాయిస్ రికార్డ్స్ ఇంకా ఎంతమంది విన్నానుంటావో బయటకు వస్తాయి. నీ తోలు తీస్తాం, తాట తీస్తాం, తొక్కి పడేస్తాం. సోషల్ మీడియా పవర్ అంటే చూసావు కదా 2 days లోను. ఇంకా ఉండదు ముందు ముసలి పండుగ, ఇన్ఫాంట్ దిరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్. సో అయిపోయింది, ఇంకా చెక్ చేసే నువ్వు అర్జెంట్ గా ఏ ఫారెన్ అంటే ఫారెన్ లో కూడా దేకరగా నిన్ను అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికో చెక్ చేసి దాకా 1 సంవత్సరం 1 year అలా దాక్కుని తర్వాత బిజినెస్ మళ్ళీ బయటకు తీసిరా ఏమో, అప్పుడన్నా చూస్తారేమో చూద్దాం. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ అలాగే చిట్టి పికిల్స్ మీద కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ వీడియోని అందరికి షేర్ చేసి మనకి సపోర్ట్ ఉన్నాము. ఇంకేంటి మరి, ఉంటాను. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చలే.